పాతాలూరులోకి వచ్చినాము. ఇక్కడ ఫ్రెండ్స్ ఎట్టుందో చూడండి. ఇలా ఇల్లు పడిపోయినవన్నీ ఇలా ఉన్నాయి, పోతున్నాం. ఏదైనా చెంగనట్టున్నాయి ఇంకా ఇందు ఇలా అయినా ఫ్రెండ్స్. ఒకప్పుడు బాగుండేదంట, ఇప్పుడైతే డ్యామ్ వచ్చి పోయింది. ఇప్పుడు అటు సైడ్ పోయినారు అందరు అక్కడ ఇల్లు కట్టుకొని ఉన్నారు. అది కూడా చూడండి ఫ్రెండ్స్, ఇటు సైడ్ కూడా ఇంకా మంచిగా ఉన్నాయి ఇండ్లు. అక్కడ కొత్త ఆలూరు కూడా చూపిస్తాం తర్వాత. ఇలా ఉన్నాయి రెండింటి మొత్తం. ఇదంతా ఊరే ఫ్రెండ్స్. డ్యామ్ వచ్చి మునిగిపోయింది మొత్తం. ఇటు సైడ్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇలా కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక బాట ఉంది, ఆ బాట పోలేదు. పోతున్నాం. ఇలా ఇంకా పెద్ద పెద్ద ఇండ్లు పడిపోయినా ఫ్రెండ్స్. చాలా బ్యూటిఫుల్, బాగుంది ఫ్రెండ్స్. యాక్చువల్గా అయితే ఈ ఊర్లో, కానీ డ్యామ్ వచ్చి పోయింది. ఇప్పుడు ఇలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. పెద్ద పెద్ద మేడను ఇలా ఉన్నాయి ఇండ్లు, పెద్ద పెద్దగా ఉన్నాయి. ఊరు కడికి కూడా పోతున్నాం ఫ్రెండ్స్. అంతా ఒకప్పుడు మంచిగా ఉంది ఫ్రెండ్స్. డ్యామ్ వచ్చి పోయింది. స్కూల్ లోపల ఎలా ఉందో చూసినాం, కానీ పోయి చూపిస్తాం. మేము స్కూల్ దగ్గర కూడా పోతాం. పడిపోయినది ఇలా ఉంది. మేమైతే బైక్ మీద వచ్చినాం ముగ్గురం. ఈ ఊరు చూద్దామనే ప్రత్యేకంగా వచ్చినాం ఫ్రెండ్స్. ఇలా పెద్ద మేడలు ఉన్నాయి, చూడడానికి బాగుంది. స్కూల్ ఫ్రెండ్స్ అక్కడ కనిపిస్తుందా మీకు? ఇలా ఫ్రెండ్స్ స్కూల్ దగ్గరికి పోతున్నాం ఫ్రెండ్స్. అది పడిపోయింది. ఫ్రెండ్స్ అదిగో అక్కడ కనిపిస్తుంది, అది గుడి. మేమైతే అంతగా తీయలేదు ఇంకా. ఇది బడి ఫ్రెండ్స్, పడిపోయింది బడి. ఇలా ఉంది ఫ్రెండ్స్. మేమైతే ఆపుకున్నాం బండిని, చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంది. ఒకప్పుడైతే పాత మంచిగా ఉన్నది ఫ్రెండ్స్, ఇప్పుడైతే పోయింది. స్కూలే అంట ఫ్రెండ్స్ ఇదైతే. ఇంకా ఇలా ఉంది, ఇప్పుడు పోయింది. ఇలా ఉన్నారు ఎవరో, ఖాళీగా పడింది కాబట్టి ఎక్కువనే ఉన్నారు. ఇలా ఉంది, పడిపోయింది. ఇలా పోయినాయి. ఫ్రెండ్స్ ఇలా ఉన్నాయి బడి మొత్తం. ఇటే వస్తుంది, ఖాళీగా ఉన్నందుకు ఇలా పడిపోయింది. ఇలా డ్యామ్ ఆ సైడు, ఇది మొత్తం డ్యామ్. చూడండి మా పిల్లలు అయితే ఇలా ఉన్నారు. ఇలా ఇంకా ఇలా చూస్తున్నారు. ఇద్దరు ఉన్నారు. బైక్ కింద ఆపినాము మేము. ఇటు సైడ్ అంతా డ్యామ్. ఓకే ఫ్రెండ్స్, మిగతా లొకేషన్ అనేది డ్యామ్లోకి పోయి మళ్ళీ తీస్తున్నాం. బాయ్.